ఇప్పుడు మీరు కృష్ణ గారిని చూశారు, మహేష్ బాబు, రమేష్ బాబు. ఆయన కూడా ముందు మీరే స్వయంగా పెద్ద సినిమాలు చేశారు రమేష్ బాబుతో. తర్వాత మహేష్ బాబు రావడం, తర్వాత సరే ఆఫ్ షూట్స్ సుధీర్ బాబు వాళ్ళు వచ్చారనుకోండి. బట్ నెక్స్ట్ జనరేషన్ గురించి మీరు కనుక ఆలోచించగలిగి, ఎలాగైతే మహేష్ బాబు చిన్నప్పుడే చూసినప్పుడే ఎస్ హీ విల్ హిట్ అని మీకు ఫీలింగ్ వచ్చినట్టుగా, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో మీకు ఎవరు ఉన్నారు సార్? పద్మాలయ నుంచి వచ్చే ఒక రైజ్ అయ్యే టైడ్. రమేష్ బాబు కొడుకు జయకృష్ణ బాగా వెల్ ట్రైన్డ్. అవునా? ఓకే. ఈ సంవత్సరం సినిమా మొదలవుద్ది. ఈ సంవత్సరం. గుడ్ సార్. ఓకే. సో అబ్బాయికి కూడా మీరు గొప్ప కెరీర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సార్? డెఫినెట్గా ఈజ్ వెల్ ట్రైన్డ్. న్యూయార్క్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేశాడు. మామూలుగా ఫైట్స్ కానీ డ్యాన్సెస్ కానీ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చాలా హై వోల్టేజ్లో ఉన్నాడు. అవునా? వీఆర్ ఎక్స్పెక్టింగ్ బ్రైట్ కెరియర్. అంటే నెక్స్ట్ మీకు రమేష్ బాబు గారు అబ్బాయి జయకృష్ణ కనిపిస్తున్నాడు. అవును. లైమ్ లైట్లోకి వచ్చే మరొక టైడ్ పద్మాలయ నుంచి. ఏం సార్? పద్మాలయ గోసాన్ కృష్ణ గారి పేరు పైన పెడితే మనిషి అవుతాడు. జయకృష్ణ. మీరు ఆ సెంటిమెంట్తోనే పెట్టారు అబ్బాయికి కృష్ణ అని రావాలని? ఫాదర్ రమేష్ బాబు పెట్టుకున్నాడు. అంటే ఫాదర్ పేరు పెట్టుకుంటారు కదా నార్మల్గా, అట్లాగా. అంటే ఇప్పుడు జయకృష్ణ అనే అబ్బాయి ఇంకా ఈ ఏడాది ఇంట్రడ్యూస్ అవుతాడని చెప్తున్నారు. మహేష్ బాబు డాటర్ సితార్ ఉంది కదా, అమ్మాయి కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి. అంటే మీకు అమ్మాయిని చూస్తే ప్రొడ్యూసర్ అవుతుందనా, లేకపోతే వాట్ కెన్ బి హర్ కెరీర్ అనిపిస్తుంది సార్? అమ్మాయి ఇష్టం. ఇది స్టిల్ యంగ్ కదా, ఓన్లీ 12 years. అవును. 12-13 years ఏజ్. అవును. షీ కెన్ చూస్. ఇవాళ చిల్డ్రన్ దే కెన్ చూస్ దేర్ కెరియర్. ఎస్, దే కెన్ చూస్ దేర్ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఏం చూస్ చేసుకున్నా వాడికి సపోర్ట్ చేయటం. అదేలేండి. మహేష్ బాబు కూడా చాలా లిబరల్గా ఉండే పర్సన్ కదా, సో ఈ మే నాట్ అబ్జెక్ట్. రేపు తను ఏం చూస్ చేసుకున్నా హీ మే వెల్కమ్. అదే మహేష్ బాబు గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ కూడా మే కమ్ విత్ ఇన్ 3-4 years తర్వాత. వాట్ హీ విల్ చూస్ వీ డోంట్ నో. బట్ ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళడం అన్నది జరుగుతుందా సార్? అది చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు, ప్రొడ్యూస్ చేస్తే సినిమా ఇండస్ట్రీకి వస్తామంటే రానన్నాడు. ఇది అంటూ కన్స్ట్రక్షన్ లైన్. అవును. అదే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేశాడు, లండన్ వెళ్ళి చదువుకున్నాడు. ఏం చేసినా ఇందులోకి వస్తామన్నమాట. ఇండస్ట్రీకి వచ్చే ఉద్దేశం లేదన్నాడు. వచ్చినా ఏం చేస్తాను, స్టేట్ బిజినెస్కి వెళ్ళిపోయాడు. అదేలేండి. ఇప్పుడు అక్కినేని వెంకట్ గారి అబ్బాయి ఆదిత్య కూడా అడిగితే నాకు వద్దు సినిమా ఇండస్ట్రీ అన్నాడు. ఆయన ఏదో కెమికల్ ఇండస్ట్రీ గట్టి చూసుకుంటున్నాడు. బట్ సినిమా వాళ్ళందరితో బాగా తిరుగుతాడు. వాళ్ళందరూ ఫ్రెండ్స్ వాడికి. ఓకే. మామూలుగా అతను రామ్ గోపి కానీ, లేకపోతే మైత్రి నవీన్ కానీ, అనిల్ శంకర్ కానీ, వీళ్ళంతా. అవునండి. కళ్యాణ్ రామ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ అందరూ ఫ్రెండ్సే వాడికి ఇండస్ట్రీలో. మీ అబ్బాయికి అదేలేండి. బట్ సినిమా మటుకు రానన్నారు, ప్రొడ్యూసింగ్ కానీ సినిమా లైన్. కారణం ఏమిటి? ఇంట్రెస్ట్ లేకపోవడం సార్? వాళ్ళు బడే బాధలు చూశాను కదా, వద్దన్నారు. సినిమా కష్టాలు, ప్రొడ్యూసర్ల కష్టాలు, సినిమా కష్టాలు. అదేలేండి. ఇప్పుడు నార్మల్గా మీరు ఆ రోజుల్లో మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే విజయవాడే మనకు మెయిన్ హబ్ ఇన్ జనరల్గా. ఏదైనా సినిమా రిలీజ్ అవగానే మన్నాడు సక్సెస్ మీట్కి విజయవాడ వెళ్ళిపోయారు. హైదరాబాద్ రావడం అన్నది ఎప్పుడో ఏనుగు రేగింపులు. విజయవాడ చెన్నై. హైదరాబాద్తో ఏ రకంగానూ నాగేశ్వరరావు ఇప్పటికి వచ్చి స్టూడియో కట్టినప్పటికీ, సారథి ఉన్నప్పటికీ
ఎప్పుడో వచ్చి చుట్టపు చూపుగా వెళ్ళిపోవడం తప్పితే సినిమా ఇండస్ట్రీ అన్నది హైదరాబాద్లో అంత గట్టిగా పాదుకోలేదండి. ఇప్పుడు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇక్కడ ఇండస్ట్రీ. గ్లోబల్ సెంటర్ లాగా అయిపోయింది సినిమా హైదరాబాద్లో. అసలు రామోజీ ఫిల్మ్ సిటీ కానీ అసలు పద్మలయ అన్నది కట్టాలి, పద్మాలయ స్టూడియో అన్నది ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్ మీకు ఆ రోజున? ఎందుకంటే నథింగ్ వాజ్ దేర్ ఎట్ ద టైం. అదే మెడ్రాస్లో ఉండేది ఫిల్మ్ ఇండస్ట్రీ టోటల్. మేమే జనరల్గా పెద్దవాళ్ళు స్టూడియో కడదామని ఇప్పుడు ప్లాన్ చేసాం ఫస్ట్లో, బెజవాడలో 76, 77. గవర్నమెంట్ కూడా 3-4 సైట్స్ చూసాం. కృష్ణా రివర్ రోడ్డుని పెట్టమని 20 ఎకరాలు అలాట్ చేశారు గవర్నమెంట్. మానాడని ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్ ఉంది తెలుసా మీకు? అవును. మణిపాల్ హాస్పిటల్ ఎదురుగా రివర్కి కరకట్టక మధ్యలో. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడున్న ఫ్యామిలీకి ఒకళ్ళకి ఉద్యోగం అన్నారు. స్టూవర్ట్పురం సెటిల్మెంట్ ఉంటుంది ఇక్కడ. అవును. అప్పుడే డిస్కషన్లో ఉండి చేద్దామని ఫైనలైజ్ చేద్దాం అనుకుంటుంటే వీళ్ళంతా హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వచ్చి మేమంతా ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఇవన్నీ సార్ది ఇక్కడ ఉంది, మళ్ళీ ఇటు అటు లాగితే డిస్టర్బ్ అయిపోద్ది అని కొంచెం మమ్మల్ని కన్విన్స్ చేసి అటు చేసి ఇటు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎవరు కన్విన్స్ చేశారు మిమ్మల్ని? ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలంతా. ఇప్పుడు రామారావుకి ఎల్వి ప్రసాద్ గారికి అక్కడ వనస్థలిపురంలో సైట్ ఇచ్చారు స్టూడియోలు కట్టడానికి. ఓకే. అన్నపూర్ణ కట్టినాక ఇక్కడ వాళ్ళు అక్కడ కడదామంటే మళ్ళీ అంతా ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ ఇక్కడ డిస్ట్రాక్ట్ అవుతుందని తర్వాత మమ్మల్ని అందరిని తీసుకొచ్చి హైదరాబాద్ ఇక్కడికి తీసుకొచ్చి సెలెక్ట్ చేయమని ఈ సైట్స్ అన్ని సెలెక్ట్ చేసినాక ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ అని ఇక్కడ మెడ్రాస్ మా ఆఫీసులో పుట్టిందే ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ. ఫిలిం నగర్ అనే నామకరణం మీ ఆఫీస్లో జరిగింది. ఓకే. సరే ఇక హౌసింగ్ అంతా ఇక్కడికి వస్తున్నారు అనే ఉద్దేశంతో బోనం వెంకటరావు వచ్చి మా ఆఫీస్లో కూర్చొని ఆయన సీఎంగా ఉన్నాడు. అన్నయ్యని కన్విన్స్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు. అలా వచ్చి పడ్డాం. ఓకే. సో బెజవాడ ఐడియా అక్కడ డ్రాప్ అయిపోయింది ఆ రోజున. అవును. తర్వాత వచ్చిన చీఫ్ మినిస్టర్లు కానీ అంటే ఇక్కడ రాయితీలు ఇవ్వడం లేకపోతే పర్సంటేజ్ ఆస్పెక్ట్లో కూడా హైదరాబాదు అంటే ఆంధ్రాలో తీసిన సినిమాలు అప్పుడు చెన్నైయే కదా షూటింగ్లన్నీ కూడా దాదాపు. అదే చెన్నారెడ్డి గారు వచ్చిన ఇన్సెంటివ్ ఇక్కడ 8% ట్యాక్సేషన్ అని, అయితే పెద్ద పిక్చర్లు అయితే 15-16% అని, అవుట్ సైడ్ ది స్టేట్ అయితే 24% అని. ఇట్లా ఉండేటప్పటికి ఇండస్ట్రీ షిఫ్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చేసింది. హౌసింగ్ సైట్స్ ఇచ్చాము, స్టూడియోస్కి ఇచ్చాము, రాయల్టీ ఇచ్చాము. అది మన స్టేటు మన వద్దాం. అక్కడ ఏంటంటే ఎంత చేసినా జనరల్గా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా మనం పెద్ద గౌరవించరు అక్కడ చెన్నైలో. ఇక్కడ అట్లా ఉండదు. ఆ డిఫరెన్స్ కనిపించింది. ఇక్కడ ఓన్ చేసుకున్నాడు. మన స్టేట్కి మనం రావాలి అని ఒక ఉద్యమం లాగా వచ్చి డెవలప్ చేయడం జరిగింది. మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు విజయవాడ అన్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.